సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే మనకి పవిత్రమైన తిరుమల లడ్డు గురించి కూడా చాలా వివాదాలు జరుగుతున్నాయి. దీంట్లో చంద్రబాబు నాయుడు హస్తం కూడా ఉంది పవన్ కళ్యాణ్ ని డౌన్ చేయడానికి. ఇంకా చాలా ఇలాంటి మనం వినడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక హైందవ ధర్మం మీద దాడి, తిరుమల లడ్డూని ఈ విధంగా క్వాలిటీ తగ్గించడం వెనక కుట్ర ఏముంటుందో తెలుసా మీకు? దాంట్లో ఇటువంటి నెయ్యి రూపంలో ఉండే కొవ్వు ఆయిల్ కలపడం చేత దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక సార్ రీసెంట్ గా చూసుకున్నట్లయితే మనకి పవిత్రమైన తిరుమల లడ్డు గురించి కూడా చాలా వివాదాలు జరుగుతున్నాయి. దానిపైన మనకి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కామెంట్స్ చేయడం జరిగింది యాజ్ అన్ ఎక్స్ అడ్వకేట్ జనరల్ గా. అండ్ అంతేకాకుండా దీంట్లో చంద్రబాబు నాయుడు హస్తం కూడా ఉంది పవన్ కళ్యాణ్ ని డౌన్ చేయడానికి. ఇంకా చాలా ఇలాంటివి మనం వినడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? 308 సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్రమైన తిరుమల లడ్డు విషయంలో వివాదం చెలరేగి మనందరికీ ఆపదొస్తే దేవుడా అని చెప్పి 2 చేతులు మొక్కే శ్రీవారి విషయంలోనే నేను ఈ విధంగా మాట్లాడతాము, ప్రజలందరూ కూడా ఈ విధంగా భయాందోళనకి లోనైతారు, అటువంటి పరిస్థితి వస్తుంది అని అంటే గనక చాలా అంటే ఇబ్బందికరం అని చెప్పి నేను చెప్పను, కానీ అంతకమైన తీవ్రతరం. అంటే ఒక హైందవ ధర్మం మీద దాడి అంటే మీ మీద, నా మీద, మన ఫ్యామిలీ మీద కాదు. ఈ జాడ మానవాళి ఏదైతే కనుక ఒక నమ్మకం ఉందో ఆ నమ్మకం హైందవ సమాజం అని చెప్పందో ఆ సమాజం కుక్కటే వేళ్ల మీద దాడి జరుగుతుంది. సో చిన్న చిన్న వాటికి పనికి మాలిన రేప్ కేసులో ఆ రేప్ కేసులో వాడి ఇంటికి కొక్కాడు ఇది దానికి కొక్కాడు అని చెప్పి మీద స్పందించే సో కాల్డ్ మేధావులందరూ కూడా అవన్నీ పక్కన పెట్టి స్పందించాల్సిన విషయం ఇది, రైట్? వై? బికాస్ సెక్యులర్ కంట్రీ మంది, సెక్యులర్ కంట్రీ. అటువంటి సెక్యులర్ కంట్రీలో మెజారిటీగా పిలువబడుతున్న హిందువుల మీదే ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది అంటే కనుక నాట్ ఎంటర్టైనబుల్, ఇస్ కండెనబుల్. అయితే ఈ వివాదంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ నుంచి వీళ్ళు నెయ్యిని 319 రూపాయలకి కిలో నెయ్యిని తీసుకురావడం జరిగింది. ఆ నెయ్యిలో కొవ్వు, మిగిలిన సోయా, ఇతర పదార్థాలు, ఆ కొవ్వుతో కలిగిన పదార్థాలు ఉన్నాయి అని చెప్పని కొత్త ప్రభుత్వం అంటే కూటమితో కూడిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత ఆ లడ్డూని గుజరాత్ లకు సంబంధించిన ఒక ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించినప్పుడు బేసింగ్ ఆన్ ల్యాబొరేటరీ రిపోర్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే దీని మీద పెద్ద చర్చ జరగడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి దాని మీద ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది 3 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లతోటి. అదేవిధంగా ప్రముఖ న్యాయవాది సోషల్ యాక్టివిస్టు సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా సుప్రీంకోర్టులో ఒక పిఐఎల్ వేయడం జరిగింది. దీంట్లో ఒక కోర్టు మానిటర్ కమిటీ ఏమని చెప్పని. సో ఈ విధంగా కోర్టుల్లో కూడా పిటిషన్లు పట్టడం జరిగింది. దీనికి సంబంధించి మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అంటే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి రైట్ నౌ ఈజ్ హోల్డింగ్ పోస్ట్. ఆయన చెప్పింది ఏంటి అని అంటే కనుక బంగారంలో ఎవరైనా కూడా రాగిని కలుపుతారా? అదే విధంగా 319 రూపాయలు నెయ్యి ఉంటే జంతువులు కొవ్వుగా పిలువబడుతున్న ఆయిల్ 1400 రూపాయలు ఉంది దాని కాస్ట్. బుద్ధున్నటువంటి ఎవడైనా సరే 319 రూపాయల దగ్గర 1400 రూపాయలు వాడతాడా అని చెప్పి మాట్లాడటం జరిగింది ఆయన. ఈ రోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి నేను మీ ద్వారా ఒకటే చెప్తున్నాను. ఈ రోజు 26/11 అటాక్స్ మహారాష్ట్రలో జరిగిన విషయం మనందరికి తెలిసిన విషయం, మొత్తం దేశం ప్రపంచం అంతా కలిసి వచ్చింది. దానికి ప్రధానమైన సూత్రధారి కసబ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని ఉరిశిక్ష వెయ్యాలి, ఒక కన్విక్షన్ పడాలి అనే దానికంటే ముందు అతని సేఫ్టీ, సెక్యూరిటీ, ఫుడ్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 35 కోట్ల రూపాయలు వెచ్చించింది ఓన్లీ ఆ ఒక్క వ్యక్తి గురించి. ఈ రోజు నేను మాట్లాడుతున్నాను 9mm క్యాట్రిజ్ అంటే గన్ ఉంటుంది కదా, దాంట్లో బుల్లెట్ 9mm క్యాట్రిజ్ అని చెప్పానంట. బుల్లెట్లు అది ఆ బాక్స్ 20 ఉంటాయి. ఆ బాక్స్ లో బుల్లెట్లు, ఆ బాక్స్ ఖరీదు 400 రూపాయలు. అంటే అప్రాక్సిమేట్ ఒక బుల్లెట్ కాస్ట్ 35 రూపాయలు పడుతుంది. 35 రూపాయలు ఎక్కువ, 35 కోట్లు ఎక్కువ. ఒక బుల్లెట్ కొడతాడు పోడా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు పిచ్చోళ్ళ. సో అంటే టెక్నికల్ ఆస్పెక్ట్ తో మాట్లాడితే ఇట్లా మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఉంటది. అదే విధంగా ఆయన ఏమంటున్నాడు, 1400 రూపాయలు లభిస్తుంది కొవ్వు, జంతువుల కొవ్వు, నూనె అని చెప్పని అంటున్నాడు. ఈ రోజు నేను చెప్తున్నాను ఇండియన్ ట్రేడ్ లో గానీ, అమెజాన్ లో గానీ, ఫ్లిప్కార్ట్ లో గానీ, లేదా మరే ఇతర దగ్గర కూడా మీరు కొట్టండి యానిమల్ ఫ్యాట్ అని చెప్పి 73 రూపాయలకి కిలో దొరుకుతుందండి. మరి ఎవరిని బదలాం చేద్దామని చెప్పని. అంటే ఇది పూర్తిగా కూడా ఒక అన్యమతానికి సంబంధించిన వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిగే బుద్ధులన్నీ కూడా ఇట్లానే ఉంటాయి. ఈ రోజు హైందవ ధర్మము, ఒక ధర్మ పరిరక్షణ, ఒక హిందూ మతము, ఒక సంస్కృతి సాంప్రదాయము, వీటి మీద దాడి చేయాలి అని అంటే కనుక ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్ళాలి, అంతకంటే ముందు పురాణంలోకి వెళ్ళాలి.
వెళ్ళినప్పుడు ఏం జరిగేది అని అంటే గనక అప్పట్లో కూడా ఋషులు యజ్ఞాల యాగాలు చేసేటప్పుడు రాక్షసులు ఏం చేసేవాళ్ళు తెలుసా? పక్క ఖండం నుంచి వచ్చి సముద్రాలు దాటుకుంటూ వాళ్ళు తిన్న నాన్ వెజ్ ని ఆ అగ్నిగుండంలో వేసేటోళ్ళు, దాన్ని డిస్టర్బ్ చేయడానికి, మలినం చేయడానికి. మరి ట్రాన్స్పోర్టేషన్ పక్క కదా, మరి అలా ఆలోచించలేదే. వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే. రాక్షసుడి ఇంటెన్షన్ కూడా ఏముంటుంది తెలుసా? ఒక మంచిని చెడగొట్టాలి. దానికి ఎన్ని కోట్లైనా ఎంతైనా కూడా, ఎంత శ్రమ అయినా కూడా పడతారు, రైట్? అదే విధంగా ఈ రోజు ఇటువంటి హైందవ ధర్మం మీద దాడి జరగాలన్నప్పుడు తిరుమల లడ్డూని ఈ విధంగా క్వాలిటీ తగ్గించడం వెనక కుట్ర ఏముంటుందో తెలుసా మీకు? ఈ రోజు తిరుమల లడ్డు అంటే కనుక ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. 308 సంవత్సరాల చరిత్ర కలిగింది అని అంటే కనుక దాంట్లో ఇటువంటి అదర్ నెయ్యి రూపంలో ఉండే కొవ్వు, ఆయిల్ కలపడం చేత క్వాలిటీ తగ్గిపోతుంది, ఎండిపోతుంది, తినే వాళ్ళు తగ్గిపోతారు. లడ్డు తినే మీరు చిన్న ముక్క తీసుకుని ఏదో ఎట్లా తీసుకుని లోపలికి వెళ్తారు. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక ఆబ్వియస్లీ ఆ లడ్డూలు కొనే యొక్క భక్తుల సంఖ్య తగ్గిపోతుంది. దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం మీద నమ్మకం తగ్గిపోతుంది. ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు పెట్టే రూల్స్ కి గంటల తరబడి పెడుతున్న దర్శనం లైన్స్ కి చెప్పాలి అంటే జనాలు ఏం వెళ్తాంలే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం ఇబ్బంది పడతాం, ఎందుకు వస్తుంది, ఇక్కడి నుంచి దండం పెడితే అయిపోయి ఇలానే ఉంది. సో ఇదంతా ఒక నెగిటివిటీ క్రియేట్ చేసి మనం ఉన్న ధర్మాన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో వెళ్లే భక్తుల సంఖ్య తగ్గించినప్పుడు అక్కడ ఉన్న ప్రాపర్టీస్ గానీ, ఆ టెంపుల్ మీద ఉన్న అమౌంట్స్ గానీ పక్కదోవ పట్టించి వాడుకోవడానికి పుష్కలంగా వాళ్ళకి మార్గం సుగమం అవుతుంది. అదొక్కటే కాదు, తద్వారా పక్క మత వ్యాప్తికి ఎక్కువ ఆస్కారం దొరుకుతుంది. ఆబ్వియస్లీ ఒక దగ్గర విరక్తి చెందినప్పుడు వేరే దగ్గరికి వెళ్తారు, అంతే కదండి. ఇప్పుడు ఒక ఫుడ్ మనం తిన్నప్పుడు బాగోకపోతే ఆబ్వియస్లీ ఆల్టర్నేటివ్ మనం మెసేజ్ వెతుక్కుంటాం. ఆ విధంగా చేసి మన ధర్మాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రక్రియ జరిగింది. దానికి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. సో దీని మీద ఒక నిష్పక్షపాతికమైన ఒక దర్యాప్తు చేసి దానికి కారకులైన వాళ్ళని, ఇది ఇక్కడతో వదిలిపెట్టడం కాదు, దానికి కారకులైన వాళ్ళని క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇప్పుడు ఆ సంబంధించిన డైరీకి కూడా ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు చేసిన ఈ పనికి మేము మీ యొక్క ఫుడ్ లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అని చెప్పాను. దెన్ ఇష్యూ చేసిన తర్వాత ఇప్పుడు ఇవాళ రేపు ఆ యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఈ వివాదం చెలరేగిన తర్వాత సర్ప్రైజింగ్లీ కర్ణాటకలో అన్ని టెంపుల్స్ లో, మహారాష్ట్రలో అంటే రాజస్థాన్ లో, భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్లో ప్రసాదాలు ఎక్కడైతే కనుక పంచిపెడుతున్నారో వాటిలన్నిటి మీద అనుమానం నీళ్లు నీడలు కమ్ముకున్నాయి. ఆ యొక్క ప్రభుత్వాలు అప్రమత్తమైనవి. ఆ యొక్క ఫుడ్ క్వాలిటీ గురించి, కంట్రోల్ గురించి టెస్టులు చేయడము, ల్యాబులకు పంపించడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి 1 by 1. సో దట్ ఏం జరుగుతుంది అంటే కనుక అటువంటి దుర్మార్గమైన భయంకరమైన ధోరణిలోకి ఈ రోజు ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది అని అంటే కనుక ఈ రోజు చూడండి, ఈ రోజు భక్తులు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ప్రోటోకాల్లో వెళ్ళేటోళ్ళందరికీ కూడా దర్శనం లేకోకుండా ఇలా వెళ్ళాలి, అలా రావాలి, వాళ్ళకి ఎటువంటి వెయిటింగ్ ఉండదు. ఒక సామాన్య భక్తజనం ఒక 300 రూపాయల టికెట్ తీసుకోవాలి అని అంటే కనుక 2 నెలల నుంచి 3 నెలల నుంచి వెయిట్ చేసి పిల్లల్ని పెట్టుకుని లైన్ లో 2 రోజులు 3 రోజులు ఆ శ్రీవారి దర్శనం గురించి ఎదురు చూసే పరిస్థితి. సో అటువంటి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇటువంటి ప్రక్రియ జరిగింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో దీని మీద ప్రాపర్ గా కోర్టులు కూడా ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితి ఉంది. ఇంటర్వ్యూన్ అయిన తర్వాత కూడా దీని మీద ఒక ప్రాపర్ నివేదిక తయారు చేసి దీనికి కారకులైన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలి. ఈ విధంగా మరొకసారి ఎవరు కూడా దీని మీద ఫోకస్ చేయకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ప్రభుత్వాల మీద ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.